భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు గంజం పెంచల ప్రసాద్ కు పార్టీ రాష్ట్ర నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన పెంచల ప్రసాద్ ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికారిగా మరియు తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా నియమిస్తూ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. పెంచల ప్రసాద్ రాజకీయ ప్రస్థానం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తగా ప్రారంభమైంది. అనంతరం ఏబీవీపీ నాయకుడుగా విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బీజేపీలో తన సేవలను కొనసాగిస్తూ బుచ్చిరెడ్డిపాలెం మండలం ఇస్కాపాలెం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మండల ఉపాధ్యక్షుడిగా, మండల ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసి ఉమ్మడి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని 15 పంచాయతీల్లో పార్టీ బలోపేతానికి బలమైన పునాదులు వేశారు. మండలంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాలకు రూపకర్తగా నిలిచారు. ఓబీసీ మోర్చా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ గారు రాష్ట్రంలోని 26 పార్లమెంట్ జిల్లాలకు ఓబీసీ మోర్చా జిల్లా ఇన్ఛార్జీలుగా 26 మందిని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా నన్ను గంజం పెంచల ప్రసాద్ అనే నన్ను, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నన్ను తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా యువతను పార్టీకి చేరువ చేసే దిశగా అనేక కార్యక్రమాలు చేయడం ఏదైతే ఉందో మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అని అంటే ఒక యువతను సమూహంగా చేర్చుకొని ఈ దేశ అభివృద్ధిలో భాగం కాబోతుంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఈ బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో ఒక సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకుడిని. నేను ఒక 2 దశాబ్దాలకు పూర్వం ఏబీవీపీ నాయకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నా ప్రయాణాన్ని ప్రారంభించి ఆ రోజు 2002లో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి ఇసుకపాలెం గ్రామ కమిటీగా అధ్యక్షుడిగా, బీజేపీ అధ్యక్షుడిగా నా ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉమ్మడి బుచ్చిరెడ్డిపాలెం మండలానికి మండల ఉపాధ్యక్షులుగా, మండల ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం జరిగింది. ఏదైతే ఈ మండలంలో ఉన్నటువంటి 15 పంచాయతీల్లో ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇన్నేళ్లుగా నాకు సహకారాన్ని అందిస్తూ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి పునాదులు వేసినటువంటి ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా నేను బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఏదైతే వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతుందో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఓబీసీల వైపు ఈ దేశం అంతా కూడా తిరిగి చూస్తుందనడానికి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి పథకాలన్నీ కూడా ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో సుమారు ఉన్న క్యాబినెట్లో 300 పైగా బీసీలకి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో బీసీలకి పెద్దపేట వేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రొంగల గోపి శ్రీనివాస్ గారు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారితో, రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్జీ గారితో వారు కలిసి సాగిస్తున్నటువంటి ప్రయాణంలో మేమందరం కూడా తప్పకుండా ప్రతి గ్రామాన బూత్ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలకు చేరువ చేయడంలో కావచ్చు. అదేవిధంగా రానున్న రోజుల్లో అన్ని బీసీ వర్గాలను కూడా ఒక తాటిపైకి తీసుకుని వచ్చి, బీసీ వర్గాలు చైతన్యం తీసుకుని వచ్చి పార్టీకి చేరువ చేయడం కోసం మా వంతు సహకారాన్ని, కృషిని మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం నుండి ఎంతోమంది ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి వెంకయ్యనాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మా పార్టీలో బుచ్చిరెడ్డిపాలెం నుండి రాష్ట్రానికి ఎన్నికైనటువంటి ఎంతోమంది నాయకులు కూడా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి నాయకుల, కార్యకర్తల సహకారంతో ముందుకు పోయారని చెప్పడం కోసం మేము ఎంతో సంతోషిస్తున్నాం. కాబట్టి నాకు ఈ బాధ్యతను ఇవ్వడంలో సహకారాన్ని అందించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, రాష్ట్ర సంఘటన మంత్రి నూకల మధుకర్జీకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు సేపారెడ్డి వంశీధరెడ్డి గారికి, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు డాక్టర్ పి రాఘవరెడ్డి గారు, డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా గండి రఘురామయ్య గారు, ఆర్ఎస్ఎస్ పెద్దలు, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అందరూ పెద్దలు, కార్యకర్తలకు, నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఇంకొక చిన్న విషయం, చిన్నది
ధన్యవాదాలు.